హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఈరోజు అద్భుతమైన గ్రీన్గా వచ్చాను. బెండకాయ హై ఫైబర్ అండి, రిచ్ ఇన్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడంలో బెండకాయ చాలా బాగా పనిచేస్తుంది. ఆ బెండకాయని టేస్టీగా డిఫరెంట్గా అందరికీ నచ్చేట్టు ఎలా చేయాలో చెప్తాను. జనరల్గా ఏంటంటే వేపుడు, ఫ్రై, పులుసు, టమాటా బెండకాయ ఈ 4-5కే పరిమితం అవుతాం. లేదంటే సాంబారు. మన సైలాస్ కిచెన్ దీంట్లోనే ఛానల్లోనే ఒక 10-12 వెరైటీస్ ఆఫ్ బెండకాయలు ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ వన్ అమాంగ్ ద బెస్ట్ చాయిస్. చేసేద్దాము. ఒక 1/2 kg కంటే ఒక 7-8 తక్కువ ఉన్నాయి. 1/2 kg అని అనుకోండి. ఆ 7-8తోని ఆమ్లెట్ వేసాను, రిచ్ ప్రోటీన్ ఆమ్లెట్ వేసాను. అది చూడండి, చాలా బాగుంది. అది కూడా చేసేస్తున్నా. పని మొదలుపెట్టాక ఏదైనా ఎతకటం అంటే నాకు ఎంత కోపం వస్తుందో. అలా ఎతకకుండా ఉండాలి, నాకు కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను ముందే అన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఎవరి మీద కోపం మనకి? మన పని మీద మనమే కోపగించుకోవాలి. సో ఏదైనా బాగలేదు చుట్టుపక్కల అంటే మన రెస్పాన్సిబిలిటీ ఎంత. నేను కొద్దిగా ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. మామూలుగా ఈ మధ్య ఏ కర్రీలో కూడా 2 టీ స్పూన్లకు మించి వాడట్లేను. ఈ సీసా 1/2 లీటర్ సీసా అవ్వటానికి మాకు ఇంట్లో 1 మంత్ పడుతుంది. అంత పొదుపుగా వాడుతున్నాం ఆయిల్ని ఈ మధ్యన. కొంచెమన్నా చిక్కాను నేను. సర్లేండి, మొత్తం అయ్యాక మాట్లాడతా, ఇప్పుడు ఎందుకు. సో ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూసేద్దామా. బెండకాయలు, ఉప్పు, పసుపు, అల్లం, పచ్చి కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆయిల్, అంతే, ఇంకేం లేవు. సో ఆయిల్ పూర్తిగా కాగిపోయింది. నేను 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఆయిల్ తక్కువ వేస్తే ఇట్లాగా అటు ఇటు అనకపోతే అడ్జస్ట్కి వెళ్ళిపోతుంది. అండ్ దీంట్లోనే అల్లం తురిమేయటం మర్చిపోకండి. ఈ కర్రీ స్పెషాలిటీ ఇది. జస్ట్ ఒక 1 ఇంచ్ అల్లం ముక్క తురిమితే అంత అయింది. వాసన చూసారా, గుమాయించేస్తుంది. గుమాయించు అందం మళ్ళీ గున్ని అంతే వచ్చు. అది అలా అలా అంటుండగానే మన 1 కిలో బెండకాయలు ఇదిగోండి ఇలా కట్ చేసుకునే వేసేయండి. బెండకాయలు ఎప్పుడు కూడా పొయ్యి మీద వేసేటప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సేపు వాటిని గాలికి ఆరబెట్టాలి. ఇట్స్ ఎ గ్రేట్ టిప్. యాక్చువల్గా మీరు ఇవాళ మార్నింగ్ పిల్లలకి బాక్స్ పెడదాం అనుకుంటే నైట్ కడిగేసి ఆరబెట్టి కట్ చేసి గట్టు మీద ఇట్లాగా స్ప్రెడ్ చేసేసి పొద్దున్న చేస్తే అసలు మీకు ఆ బెండకాయ అద్భుతంగా కుదురుతుంది. ఏది విడివిడిగా పొడి పొడిగా రావాలనుకునే వాళ్ళకి తక్కువ ఆయిల్తో మంచిగా అట్లా వస్తుంది. లేదు దగ్గరగా ఉండేవాళ్ళు అప్పటికప్పుడే కట్ చేయండి. నేను ఒక్కోసారి దగ్గరగా వండుతాను కూర, బాగుంటుంది అట్లా కూడా. ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్ పెట్టేస్తున్నా. చక్కగా నేను మీడియం ఫ్లేమ్ మీద విడివిడిగా వచ్చేటట్టు వేయించేస్తున్నాను. ఇట్ టేక్స్ అనదర్ 10 minutes అండి. ఈ 10 minutesలో మీరు ఇట్లా ఫ్రై చేసుకుంటే ఏం చేస్తారంటే, ఇదిగోండి ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను, చూపిస్తాను మీకు. అల్లంతో కలిపి వేయిస్తుంటే భలే ఫ్లేవర్ వస్తుందండి. ఇందులో మీరు ఎంత కారం అయితే తింటారో అన్ని పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేను ఒక 8-9 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇదిగోండి పచ్చి కొబ్బరి ఇది యాడ్ చేశాను, చిన్న ముక్క కొత్తిమీర, అండ్ కొంచెం బాగానే వెల్లుల్లి. ఇవన్నీ నేను కచ్చపచ్చి అంటే మరీ మెత్తగా పేస్ట్ కాకుండా గ్రైండ్ చేసుకొని వస్తాను. కొత్తిమీర, కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఓకే, దీనిలో ఉప్పు కూడా వేయలేదు చూసారు కదా మీరు. అప్పుడే వేయకండి, కొంచెం ఫ్రై అయినాక ఉప్పు వేస్తే ఇట్లా పొడి పొడిగా విడివిడిగా వస్తుంది. కొంచెం కరివేపాకు కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాను, ఒకటి ఆ ఫ్లేవర్ కోసం. సో కొంచెం ఒక 2 minutes మూత పెట్టాను, ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసాము, తడి వెళ్ళాలి. పొడి పొడిగానే ఉంది అమ్మాయ. ఆయిల్ చాలా తక్కువ వేసానండి. 1 కిలో బెండకాయ కూరకి 4 టీ స్పూన్స్ అంటే దగ్గర 15 grams అంతే. చాలా మంచి క్వాంటిటీ అని అర్థం. రీజనబుల్, మంచి అంటే ఇక్కడ ఉద్దేశం. ఇదిగోండి ఇంత అయింది మన పొడి. పచ్చి కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అండ్ దెన్ వెల్లుల్లి. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ రెసిపీ. అండ్ ఇట్లా పొడి పొడిగా అయ్యేటట్టు చూసుకోండి. ఇప్పుడు వేస్తున్నాను ఒక 8-10 నిమిషాలు ఇట్లా వేగిన తర్వాత లేత బెండకాయలు అండి, హాఫ్ బాయిల్ అయినాయి ఇప్పటికి. 1.5 టీ స్పూన్ ఉప్పు వేసాను. కారం వేసాక అది అడ్జస్ట్ అయిపోతుంది. చక్కగా ఉప్పుని మొత్తం కలిపేశాక కొంచెం పసుపు యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాం. సిమ్లోనే ఉంది, మూత పెట్టేసిన ఉడకనివ్వండి. ఇప్పుడు మంచిగా వేగింది నాకు తెలిసినంత వరకు.
హాఫ్ బాయిల్ అయింది. ఇప్పుడు నాకు ఉడకాలి ఒక 3 to 4 minutes. కొంచెం తిప్పుకుంటా మూత పెట్టి ఉడకనిద్దాం. ఇంకా ఏంటండి విశేషాలు? అందరూ బాగున్నారా? డ్రెస్ ఎలా ఉంది? మొన్న దాన్ని ఏమంటారు, అర్బాజ్ టెక్స్టైల్స్ అని చెప్పి మన పత్తర్గట్టి మదీనాలో కొన్నాను. ఇది చాలా బాగున్నాయి అక్కడ డ్రెస్సెస్, వెరీ రీజనబుల్ ఉన్నాయి. నేను అనుకున్నాను మామూలుగా అన్బ్రాండెడ్ అయితే కనుక మనకి XXL, XXL కూడా సరిపోదేమో అనుకున్నాను. నాకు ఇదేమో ఈ డ్రెస్ పిచ్చి పిచ్చిగా నచ్చింది, ఎల్లే ఉంది. సరే ఎలాగో చిక్కే ప్రాసెస్లో ఉన్నాను కదా, ఇప్పుడు కాకపోతే రేపైనా వేసుకోవచ్చులే అని చెప్పి తెచ్చేసుకున్నాను. విచిత్రంగా ఎల్లు కూడా పట్టింది నాకు, వండర్ అనమాట. ఇక్కడ కొంచెం టైట్ అనిపిస్తుంది, మిగతా అదంతా ఓకే, బాడీ ఫిట్టింగ్ ఓకే ఓకే ఉంది. అక్కడ కొన్నాను. అసలు అది బట్టల షాప్ కాదండి, అదొక మాయాబజార్. ఎన్ని బట్టలు అంటే 3 floors నిండా బట్టలే, కుప్పలు కుప్పలు, కోట్లు కోట్లు. అసలు రోజు 3-4 thousand మెంబర్స్ వస్తారంట ఆల్మోస్ట్. అందులో అందరూ రీసెల్లర్స్, పెళ్లి బట్టలు కావాలనుకుంటారు కదా వాళ్ళు. అండ్ మనకి ఇప్పుడు సంక్రాంతి, క్రిస్మస్ పండగలు చాలా ఉన్నాయి కదా, న్యూ ఇయర్, వీటన్నిటికీ కూడా ఒక మంచి కలెక్షన్ని రెడీ చేసేసుకుని పెట్టుకుంటున్నారు వాళ్ళు. గ్రేట్, సూపర్, వన్ మస్ట్ విజిట్ అంటా నేను. కలుపుతుండమన్నాను కదా, 4 minutes ఉంచి కలుపుతున్నా. ఇప్పుడే నీళ్ళు ఊరుతుంది చూసారా, ఇదే నేను ఎక్స్పెక్ట్ చేసింది. సిమ్ చేసేసా, ఇంకొక 4 minutes. అది ఇందాక అన్నాను కదా, కనిపించకపోతే కోపం వస్తుందని లైటరు. ఇది ఇట్లాంటివి కూడా అంతేనండి. ఈ టెక్స్చర్ రావాలంటే దీని వెనకాల మన కష్టం ఉంటుంది. ఆరాలి అనుకోవటము, దాన్ని స్లోగా ఎప్పుడు హైలో పెట్టాలి, ఎప్పుడు సిమ్లో పెట్టాలి అనుకోవటము, ఇవన్నీ ఉంటేనే అది అలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వేసినా కానీ పొడి పొడిగా అట్లాగా. అది ఏది లేకుండా రావాలి అంటే కాదు. లైఫ్లో కూడా అంతే. మన ప్రమేయం లేకుండా, మన కష్టం ఏం లేకుండా, మంత్రం వేసినట్టు మనం కళ్ళు మూసుకున్నా, ఒక్కోసారి ట్రావెల్ చేస్తున్నా ఇట్లా మనకి కొన్ని ఊహలు వస్తాయి, మనం ఇలా అయిపోయినట్టు అలా అయిపోయినట్టు. అవన్నీ ఉత్త కలలండి, టైం వేస్ట్. మనం కష్టపడితే మాత్రం అయ్యేది మాత్రం మిగులుతుంది, నిజం అది. అండ్ దాన్ని మనం ప్రాక్టికల్గా ఎంజాయ్ చేస్తాము. మళ్ళీ మన కష్టం ఉంటేనే అది నిలబడుతుంది కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ చెల్లిలాగా మీ అక్కలాగా చెప్తున్నా, అంతే, ఏమనుకో. తొందరగా 4 minutes అయితే బాగుండని వెయిట్ చేస్తున్నారు కదా, అవుతుంది. 4 minutes అయినట్టే. కొత్తిమీర, కరివేపాకు కూడా మిక్స్ అయిపోయి ఉన్నాయంటే దాని ఫ్లేవర్ ఏ రేంజ్లో వస్తుందో ఆలోచించండి. లాట్స్ ఆఫ్ వెల్లుల్లి, హైలీ న్యూట్రిషియస్ రెసిపీ డిష్ అండి ఇది. పచ్చి కొబ్బరిలో ఉప్పు ఉంటుంది సటిల్గా, అందుకని మీరు పైనంగా మళ్ళీ ఉప్పు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇందాక వేసింది బెండకాయలకి సరిపోతుంది. అండ్ పచ్చిమిర్చి కొంచెం వస్తుంది ఆ కారంకి. దీన్ని ఎక్కువ పప్పు గుత్తేసి తిప్పినట్టు తిప్పకండి, ఇట్లా ఉంచి మంచిగా మళ్ళీ ఫ్రై అవ్వనివ్వండి. ఒక 2-3 minutes అంతే, అయిపోయింది. ఇది ఎంత అన్నం కలుస్తుందో, ఎంత టేస్టీగా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను. పచ్చి కొబ్బరి టేస్ట్తోనే బాగుంటుంది, పర్వాలేదు. కానీ పచ్చిమిర్చి మాత్రం సెగ తగలాలి, అందుకే ఆ 2 minutes. వెల్లుల్లి కూడా మంచిగా ఉడికినట్టు అవుతుంది, బాగుంటుంది. 2-3 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టనా, కొంచెం మార్చనా, నీ ఇష్టం, మన చేతుల్లో ఉంది ఏదైనా. మీ పిల్లలు ఎలా తింటే అలా చేయండి. మా ఇంట్లో ఇలాంటి కర్రీస్ గ్రీన్గానే తింటాం. దట్స్ ఆల్ అండి. కట్టేస్తున్నా. దాదాపు 3-4 minutes ఉంచాను నేను. అద్భుతమైన బెండకాయ కర్రీ రెడీ అయింది. సూపర్ టేస్టీ, సూపర్ యమ్మీ. ఎలా చెప్తున్నా అంటే ఉప్పు చూసాను ఆల్రెడీ. అసలు అన్నిటికంటే ముందు హెల్త్ అండి. ఇందులో చుక్క నూనె ఉందా చూడండి మీరు, ఒక డ్రాప్ ఆయిల్ కనిపిస్తుందా, మీ కళ్ళ ముందు వేసాను. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఎట్లాంటివండి, ఒకటేమో కడుపుబ్బరాన్ని తగ్గించేది, ఒకటేమో కొబ్బరి, మన జుట్టుకి క్యాన్సర్ కణాలని నాశనం చేయడంలో కొబ్బరి. అండ్ బెండకాయ అయితే అసలు విపరీతమైన ఇమ్యూనిటీ. మన ఎలాంటి డిసీజ్ ఉన్నా కానీ దాని మీద ఫైట్ చేయటాన్ని మన బాడీకి నేర్పిస్తుంది బెండకాయ. దానిలో అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కావాలంటే మీరు గూగుల్ చేయండి, ఇవాళ రేపు అన్నిటికీ గూగుల్ మాత ఉంది కదా, మీరు చూడండి. అద్భుతమైన రెసిపీ. మీరు చేయకపోతే నేను ఊరుకొని చెప్తున్నాను. మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసం ఏం చేస్తున్నాం, చేయండి ఇది ప్లీజ్. ఉండనా మరి, టేస్ట్ చేయనా? మీరు అడగల, నేనే అడుక్కొని తింటున్నా కదా. ఈవినింగ్ 6 దాటిపోయిందండి, ఇంకా నేను ఫుడ్ తినను, అందుకే అన్నంలో కలిపి తినట్లేను. కానీ ఇది చాలా అన్నంలో కలుస్తుంది. దీని క్యాలరీస్ కూడా ఇప్పుడు చెప్తాను నేను. లాట్స్ ఆఫ్ ఫైబర్ అండి. కొబ్బరి ఫైబరే, బెండకాయ ఫైబరే. 4 మనుషులు సాటిస్ఫైడ్గా తినచ్చు, 6 అంచుకు తినచ్చు. అంటే మనం ఏం చేస్తాము జనరల్గా, పప్పు, కూర, పచ్చడి, చారు పెట్టినప్పుడు ఇట్లా ఇస్తాం కదా, ఇట్లా 6 తినచ్చు. లేదంటేనేమో 4 ఈజీగా సాటిస్ఫైడ్గా ఫుల్గా ఒక ఫ్యామిలీ తినచ్చు. అంటే పర్ హెడ్
125 క్యాలరీస్ మన కర్రీకి పడినాయి అంటే ఇట్స్ వెరీ లో, ఇట్స్ వెరీ సజెస్టబుల్. సో ప్లీజ్ ప్రిపేర్ దిస్. దీని అదర్ న్యూట్రిషన్ గురించి చెప్పుకోవాలంటే ఈ కర్రీలో టోటల్ క్యాలరీస్ వచ్చి 500 కిలో క్యాలరీస్ అండి. ప్రోటీన్ వచ్చి 12.4 గ్రామ్స్ ఉంది, ఫ్యాట్ వచ్చి 34 గ్రామ్స్, కార్బ్స్ 45 గ్రామ్స్ ఉంది, అండ్ ఫైబర్ వచ్చి 25 గ్రామ్స్. ఏంటండి 25 గ్రామ్స్ ఫైబర్ అంటే మాటలు కాదు. సో చెయ్యండి, మీ ఫ్యామిలీని హెల్తీగా ఉంచండి. ఉండనా మరి, నమస్తే.